సంక్రాంతి పండగను పురస్కరించుకొని రజనీకాంత్ అభిమానులపై ఒక ముసలావిడ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఎందుకు అనే విషయానికి వెళ్తే, ప్రతి పండగకి పండగనే కాదు, ఏదైనా సందర్భం ఉన్న సినిమా తారలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, అంటే కొంచెం ఫేమస్ సెలబ్రిటీలకి ఆ తాకిడి ఉంటుంది, అభిమానుల తాకిడి అనేది. ఏదో ఒక శుభాకాంక్షలు చెబుతామని చెప్పేసి ఓ స్వీట్ డబ్బాతోనో లేకపోతే ఒక పూల గొచ్చంతోనో వస్తూ ఉంటారు. పోనీ అంతవరకు కాకుండా వాళ్ళ అభిమాన నటుడు కానీ నటి కానీ అట్లా టెర్రస్ నుంచో బాల్కనీ నుంచో వచ్చి అలా చెయ్యి ఊపితే చాలు, వాళ్ళందరికీ అది సంతోషం. న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా ఇట్లా కొంచెం పెద్ద పెద్ద పండుగలు ఉన్నప్పుడు అలా వస్తారనమాట. ఊరికే శుభాకాంక్షలు చెప్పుకుందాం మన అభిమాన నటుడికి అని. 70 ఏళ్ళకి నుంచి హీరో, వయసు 70 అయినా హీరోనే, ఎన్నేళ్ల నుంచి అయినా ఆయన హీరోనే, ఇప్పటికీ హీరోనే అండ్ స్టార్ హీరో, అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో మళ్ళీ చెప్పాలి అంటే. అట్లాంటి రజనీకాంత్ గారికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనము పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు అనుకుంటున్నాం, కానీ అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితమే అనుకుంటా ముత్తు సినిమా అప్పుడే జపాన్లో బాగా ఆడింది. అదొక రికార్డు. ఆ తర్వాత మొన్న RRR బ్రేక్ చేసింది ఆ రికార్డు, అంతే, అంతమించి ఇంకా వేరే ఏం లేదు. సో అట్లా అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సో నాట్ ఓన్లీ రజనీకాంత్, అందరూ ఎవరైనా సరే పండగకి వాళ్ళ అభిమాన నటుడిని చూద్దామని, శుభాకాంక్షలు చెప్దామని వస్తారు. పైగా సంక్రాంతి ఇట్లాంటి పండుగలు ఉన్నప్పుడు ఊరు నుంచి ఏవో తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. లైక్ వాళ్ళ పిండి వంటలో లేకపోతే ఇంకేవో స్వీట్ డబ్బాలో వాట్ ఎవర్. అదొక ఆనందం, అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఉండే ఏరియాలు ఎలా ఉంటాయంటే హై ప్రొఫైల్ పీపుల్ అందరూ ఉండే ఏరియా. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉండేది పోయస్ గార్డెన్లో, ఏది మన జయలలిత గారు వీళ్ళంతా మహామహులు ఉంటారు అక్కడ. మనకి జూబ్లీ హిల్స్ లాగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా మనకి అంతే, జూబ్లీ హిల్స్ టైప్ పెద్ద పెద్ద హౌజెస్ అన్నీ ఉంటాయి. అక్కడికి వచ్చి వీళ్ళందరూ అక్కడికి వస్తారు బేసికలీ. అంత స్పేస్ ఉండవు. ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ కాకపోయినా బాగా ఉన్న వాళ్ళే ఉంటారు అక్కడ. అంటే జనాలకు తెలిసినా తెలియకపోయినా కొద్ది గొప్ప వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు రజనీకాంత్ గారి పక్కింట్లో ఒక ముసలావిడ ఉంటుంది. వీళ్ళందరూ తలైవా తలైవా అని చెప్పి అరవడం, గట్టిగా తలైవా తలైవా అని అరవడంతో పైగా వాళ్ళ ఇంటి ముందు మొత్తం గుమిగూడేసరికి వాళ్ళు పండగ చేసుకోలేకపోయారు అనమాట. అంటే ఆవిడ పొద్దున ముగ్గేద్దామంటే జనాలు, పోనీ వాకిట్లో ఏమన్నా చేద్దామంటే జనాలు, ప్రార్థన చేసుకుందాం ప్రశాంతంగా అంటే అరుపులు కేకలు. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఆమె కోపం కట్టలు తెంచుకొని వచ్చేసింది. బాబు, నువ్వు తలుపులు వేసుకున్నావు, వాళ్ళందరూ మా ఇళ్ళ మీద పడుతున్నారు, నీకు అంతగా కావాలనుకుంటే వాళ్ళందరినీ నీ ఇంటికి పిలిపించుకోవచ్చు కదా, మాకెందుకు ఈ న్యూసెన్స్ అని చెప్పేసి ఆవిడ కొంచెం సీరియస్ అయింది. నాట్ ఓన్లీ రజనీకాంత్ గారి పక్కిళ్ళు, ఎవరైనా సరే ఇంచుమించు సెలబ్రిటీస్ ఉన్న ఇల్లు ఏవైతే ఉంటాయో అఫ్ కోర్స్ వాళ్ళు ఇంటికి వచ్చే జనాలు చాలామంది శుభాకాంక్షలు తెలపాలనుకుంటారు. గేటెడ్ కమ్యూనిటీస్ అయితే వాళ్ళు రాలేరు అనుకో, బట్ ప్రజల్లో ఉండే పెద్ద పెద్ద కాలనీస్ అయితే తరచుగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సినిమా వాళ్ళకేనే కాదు, రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే రాజకీయ నాయకులకు ఏం చేస్తుంటే ఎంపీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మన బంజారా హిల్స్లో మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నట్టు అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి జనాలు అందులో పోయి ఎవరికి కావాల్సిన శుభాకాంక్షలు వాళ్ళు యథేచ్ఛగా చెప్పుకొని వచ్చేస్తూ ఉంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఉండండి, మేము కూడా బాగానే ఉంటాం మీ దయ వల్ల, ఇట్లా ఏవో చెప్పుకుంటారు, అయిపోయింది. సినిమా తారల విషయానికి వస్తే వాళ్ళని ముట్టుకోవడం అవన్నీ కుదరదు. కాబట్టి రాజకీయ నాయకులు అంటే మనుషుల్లో వెళ్ళిపోతారు, వీళ్ళు అట్లా వెళ్ళరు, కొంచెం దూరమైనా ఉంటారు, వీళ్ళని చూడడానికి ఎగపడతా ఉంటారు జనాలు. సో అక్కడే వచ్చింది మేము అసలు గొడవ, చుట్టుపక్కల వాళ్ళకు చిన్న న్యూసెన్స్ అనమాట. సరే, ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే వాళ్ళ అభిమాన తారలకి శుభాకాంక్షలు చెప్పడానికి ఇళ్ళకి వెళ్తున్నారో వాళ్ళు కంట్రోల్ చేయలేరు పాపం. ఎందుకంటే నువ్వు రాకు అని వాళ్ళు అనలేరు. మనలో మనమే కొంచెం కంట్రోల్గా ఉంటూ ఆ కాలనీలో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది, అంతమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.